కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడుతారు అధ్యక్ష? దయచేసి మీరు కూడా మా రిస్కులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళు చేతులు ఎవరు లేపంగానే వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏం జరిగింది 10 ఏళ్లల్లో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, మాట్లాడతారు, జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వారికి అవకాశం వారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మాట్లాడుకోండి. అంతేగాని మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటే రాసుకొని వారు ఏమి మాట్లాడినో దాంట్లో మీరు రిప్లైలు ఇవ్వండి. అట్లా కాకుండా ప్రతిసారి మధ్యలో అంటే సభ నడవదు అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మేము మాట్లాడతామంటాము, మళ్ళీ మిగిలిన సభ్యులు మాట్లాడతామంటే అనవసరంగా సభ నడవదు అధ్యక్ష. దయచేసి సభ మర్యాదల ప్రకారం నడవాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా మీరిద్దరు మాట్లాడినరు, మేమేమన్నా అన్నామా, మేమేమన్నా అవకాశం అడిగినామా, వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చెప్పిండ్రు, మా సైడ్ నుంచి కూడా గతంలో మేమేం చేసినాము, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం, చెప్పాలి. అంతేగాని మీరు ప్రతిసారి మధ్యలో 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఆయన స్టార్టే చేయకముందు ఆయన ఇంకా ఒక 2-3 నిమిషాలు మాట్లాడకముందే మీరు ఇద్దరిద్దరు మాట్లాడి ఇట్లా బుల్డోజ్ చేస్తాము, మాకు అధికారం ఉన్నది, మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష. అది మేము కూడా ఏం చేసేది లేదు. ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి. ఎందుకంటే ఇట్లా చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీరు మీ సభ్యులని తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆర్డర్ ప్రకారం మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏలనేని గౌరవము, మరి వారు సీనియర్ శాసనసభ్యులు, కానీ ఎవరికంటే వాళ్ళకి నేను ఇవ్వలేదు. గవర్నర్ ప్రసంగం పైన ఆది శ్రీనివాస్ గారు మాట్లాడినరు, మా ఈ సభ విప్పు, అందుకే వారికి అవకాశం ఇచ్చిన. తర్వాత మంత్రి గారు అడిగితే మంత్రి గారికి ఇచ్చిన. నా రిక్వెస్ట్ కూడా మీతో ఒకటే, ప్రతిపక్షాలకు గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడితేనే మంచిది. డీవియేషన్ అయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి ప్లీజ్. ఇప్పుడు మీరే చెప్పారు అధ్యక్ష, గవర్నర్ గారి అడ్రస్ మీదనే మాట్లాడాలని మీరు చెప్పారు. ఇద్దరు సభ్యులు అవే మాట్లాడిరా అధ్యక్ష? అవే మాట్లాడిరా? ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు, అవే మాట్లాడిరా? నేను అడిగేది ఏంటంటే, నేను ఏ సభ్యులకు అవకాశం ఇవ్వద్దని నేను అంటలేను అధ్యక్ష. మాకు అవకాశం వచ్చినప్పుడు మేము చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉన్నది, మీరు తర్వాత మాట్లాడండి అంటున్నా. మధ్యలో వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడి అనవసరంగా సభాసాయం వృధా అవుతుంది అధ్యక్ష. అది పద్ధతి కూడా కాదు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ అలా సభ్యుని చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉంది, మీకు అనేక సందర్భాలలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకోండి అని చెప్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. అధికార పక్షం మాట్లాడకుండా ఉండాలంటే మీరు డీవియేషన్ కాకుండా గవర్నర్ ప్రసంగం పైనే జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష దయచేసి మీ కామెంట్స్ పైన కూడా నేను స్పందించదలుచుకున్నాను అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు అప్పటి నుండి. నేను దీంట్లో నుంచి ఒక అక్షరం పక్కకు పోయినా, ఇప్పుడు వారు మంత్రి గారు మాట్లాడిందో ఇంకోరు మాట్లాడిందో ఇందులో ఏమైనా ఒక అక్షరం సంబంధం ఉందా, దాన్ని మీరు తేల్చండి. ఈ సభలో ఉండమంటే ఉంటా, పొమ్మంటే పోతా అధ్యక్ష. నేను రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు గతంలో మంత్రిగా చేసిన వారు, అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు. ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి కోరుతా ఉన్నాం, దట్ ఈజ్ నాట్ ద వే. శ్రీనివాస్ యాదవ్ గారు 2 విషయాలు చెప్పారు, మేము విన్నాము. మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చి
ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకా విన్నాం. దానికి కూడా సమాధానం చెప్తాం, దానికి ఏం ప్రస్తావన లేదు. తిరిగి తీసుకొచ్చి గవర్నర్ ప్రసంగమే విషయంలో అనేక సందర్భాల్లో వారు చెప్పుకుంటూ పోయి 10 నిమిషాల తర్వాత ప్రసంగానికి సంబంధించిన అంశం మాట్లాడకపోక మా మంత్రి గారు కానీ మా సభ్యులు కానీ స్పందించడం జరిగింది. ఈరోజు వారు కంపారిజన్ తీసుకొస్తా ఉంటే సంవత్సరంలో మేమేం చేసినాం, 10 సంవత్సరాల్లో ఏం చేయలేకపోయినారో చెప్పింది తప్ప దీంట్లో వాస్తవికంగా వారిని ఏదో కార్నర్ చేయాలనో మమ్మల్ని ఏదో అన్నారని కాదు. దయచేసి నేను గౌరవ జగదీశ్వర్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నా, తెలియంది కాదు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి మీరున్నది అనుభవం ఉంది, మీకు మంత్రిగా చేసిండ్రు, ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పండి, మేము సాధారణంగా స్వీకరించడానికి పెద్ద హృదయంతో ఉన్నాం. కానీ ప్రతి అంశాన్ని కూడా ఇది చేయలే అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగలిగే సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినో 1 సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నేను దయచేసి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, వారికంతా అనుభవం ఉంది. ఉన్న సందర్భంలో ఆ అనుభవాన్ని కూడా షేర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తా ఉన్నాం. కానీ నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మీరందరూ కూడా అనుభవజ్ఞులు, మీరు కూడా అనుభవజ్ఞులు సార్. మీరు మీ అందరి అనుభవం కూడా తెలియజేయండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక కార్యాచరణలో అడుగు పెడతా ఉన్న సందర్భంలో దాన్ని అడుగు అడ్డం వేయకుండా అడుగు కొద్దిగా ఇటు పోయినా చెప్పండి. మీరు కాదంటలేము. మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది కనుక మేము ఇక్కడ ఉన్నాం. మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు మంచి సూచనలు ఇవ్వండి. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిండ్రు సభా సాంప్రదాయాలతో, సరే వారు ఏ విషయంలో చెప్పిండ్రో ఏం సాంప్రదాయాలను పాటించే కార్యక్రమం చేయదలుచుకున్నాం కనుకనే ఈ విధంగా నడుస్తూ ఉన్నాం అధ్యక్ష. దయచేసి సహకరించి సబ్జెక్టు పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు.